హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఎన్నో రకాల రోగాలకు చెక్ పెట్టే మల్టీనట్స్ చిక్కీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి. అందుకేనేమో ఇది తినడం వల్ల షుగర్ కంట్రోల్, ఎముకల పటిష్టత, రక్తహీనత కంట్రోల్, ఐరన్ ఇంప్రూవ్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లాభాలండి. వీటన్నిటికీ ఒకటే మందు ఈ మల్టీనట్స్ చిక్కీ. అందరూ తినొచ్చు, అందరూ తినాలి కూడా. ఎక్కువగా అయితే ఆడవాళ్లకు చాలా మంచి ఔషధం. బెల్లం తప్ప ఏమీ వాడం. చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది ఈ చిక్కీ వచ్చేసరికి. మరి మీరు కూడా ట్రై చేయాలంటే కిచెన్కి వెళ్ళిపోదామా? చలో మరి కిచెన్కి. ఈ మల్టీనట్స్ చిక్కీ ప్రిపేర్ చేయడానికి మనం 1 కప్పు వరకు వేరుశనగ పప్పు తీసుకుందాం. ఇవి కూడా పచ్చివి అండి, అందులోనూ చాలా ఫ్రెష్ గా ఉన్నవి 1 కప్పు తీసుకుందాం. అదే విధంగా ఇంకొక కప్పులో వేయించిన శనగలు తీసుకుంటున్నామండి. ఇవి మనకి బయట ఈజీగా దొరుకుతాయి. వీటిని మనం ఇదే విధంగా పొట్టుతో యూజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 1/2 కప్పు వరకు గుమ్మడి గింజలు తీసుకుంటున్నాం. అదేనండి పంప్కిన్ సీడ్స్. ఇప్పుడు ఎక్కువగా రెగ్యులర్ గా అందరూ వాడుతుంది ఇదే కదా. ఇంకా అదే కప్పులోకి 5-6 స్పూన్లు నువ్వులు తీసుకుంటున్నాం. దీనివల్ల ఎన్ని లాభాలో అందరికీ ఐడియా ఉంది కదా. తర్వాత వచ్చేసరికి వీటన్నిటికీ నేను సరిపడేలాగా 400 గ్రాముల వరకు బెల్లం తీసుకుంటున్నాను. సో ఈ బెల్లాన్ని మనం దంచుకుని యూజ్ చేస్తామండి. ఈ విధంగా అన్ని కావాల్సినవి ముందే రెడీ చేసుకుందాం. ఇంకా చిక్కీ ప్రిపరేషన్కి వస్తే ఒక ప్యాన్ లోకి వేరుశనగ పప్పును వేసి వేయించుకోవాలి. అందులో ఏమి వేయనవసరం లేదండి, ఒట్టివే వేయించుకుంటాం. మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాస్త ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రోజుకి గుప్పెడు వేరుశనగ పప్పులు తినడం వల్ల బాడీకి కాల్షియం, విటమిన్, ఐరన్, జింక్ చాలా పుష్కలంగా లభిస్తాయి. ఇంకా అందులోనూ ఎముకలు చాలా స్ట్రాంగ్ గా అవుతాయి. ఈ విధంగా వేయించుకుంటా ఉంటే ఫైనల్ గా అయితే మంచి రంగులోకి వేరుశనగ పప్పు వచ్చేసినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వీటి కొన్న పొట్టు తీసేసుకోవాలండి. ఇక్కడ మనం పొట్టు లేకుండానే వేరుశనగ పప్పుని యూజ్ చేస్తున్నాం చిక్కీ ప్రిపరేషన్ లోకి. తర్వాత వాటిని ఈ విధంగా బద్దలుగా నలుపుకోవాలి. ఇంకా వీటిని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం. ఇంకా అదే ప్యాన్ లోకి గుమ్మడి గింజలు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. జస్ట్ 2 నిమిషాలు సరిపోతుందండి, ఇంకా ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇంకా అందులోకి మనం తీసుకున్న నువ్వులను కూడా వేసి జస్ట్ చిటపట్లాడించాలి. ఈ రెండింటిని కలిపి జస్ట్ చిటపట్లాడిస్తే సరిపోతుందండి, ఏమి రంగు రానవసరం లేదు. ఇలా వేగిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాం. ఇంకొక ప్యాన్ పెట్టేసుకుని మనం దంచుకున్న బెల్లం, ఇదిగోండి నాకైతే ఇక్కడ ఈ కప్పుతో అంటే మనం తీసుకున్న మెజర్మెంట్ కప్ కి 2 కప్స్ ఉంది. దాన్ని ప్యాన్ లో వేసుకుని అందులోకి 1/2 కప్పు వరకు వాటర్ ని వేసుకుంటున్నాం. వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరగబెట్టుకోవాలండి. బెల్లం కరిగేలోపు మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను ఇందులోకి వేసుకుందాం. వీటితో పాటు మనం ఇంకా పొట్టు తీసుకోకుండా డైరెక్ట్ గా వేస్తున్నామండి వేయించిన శనగలను కూడా. ఇంకా అందులోకి ఫ్రై చేసిన మిగిలిన నట్స్ కూడా అన్నిటినీ వేసుకుని వీటన్నిటిని ముందే రెడీ చేసుకుని పెట్టుకోవాలి. వీటితో పాటు మనకి కావాలనిపిస్తే ఇంకొన్ని నట్స్ కూడా వేసుకోవచ్చండి. ఈ నట్స్ చిక్కీ చాలా చాలా ఆరోగ్యం. ఇంకా పాకం విషయానికి వచ్చేసరికి బెల్లం మొత్తం కరగాలి. ఈ విధంగా బెల్లం కరుగుతున్న తర్వాత మనం ఇప్పుడు ఈ వాటర్ ని వడకట్టుకోవాలి. అలా వడకట్టుకుంటేనే దానిలో ఉన్న వేస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇంకా వడకట్టుకున్న వాటర్ ని మళ్ళీ అదే ప్యాన్ లో వేసుకుని ఇప్పుడు పాకం వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల చిక్కీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అదే విధంగా చిక్కీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పాకాన్ని ఇంకొకసారి బాగా తిప్పుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ తీగ పాకం కన్నా ఎక్కువగా రావాలి. సో దానికోసమే ఇట్లా చెక్ చేసుకుంటా ఉండాలి. పాకం దగ్గర పడుతుండేటప్పుడు వాటర్ లో ఈ విధంగా వేసుకుని చెక్ చేసుకోవాలి. ఈ చిక్కీకి చాలా గట్టి పాకమే కావాలి అండి. సో ఇప్పుడు ఇంకొకసారి వేసుకుని చెక్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ లో వేయగానే మనకి ఇప్పుడు ఇది ఉండలా ఉండాలి. అదే విధంగా మనం టంగని శబ్దం రావాలి ప్లేట్ కేసి కొడితే. సో చూసారు కదండి, నాకు ఇక్కడ వాటర్ లో వేయగానే ఈ విధమైన ఉండైతే వచ్చేస్తుంది. సో ఇదండి దీనికి కావాల్సిన కరెక్ట్ పాకం. మరి ఎక్కువ ముదురు పాకం అయితే పిల్లలు తినేటప్పుడు కాస్త ఇబ్బంది పడతారు కాబట్టి ఈ పాకం కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నట్స్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నట్స్ ని ఈ పాకంలో బాగా తిప్పుకోవాలి. అప్పుడైతేనే
నట్స్ పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత కొంచెం జారుడుగా ఉన్నప్పుడే మనం వాటిని ఏదైనా ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ కాపర్ సాయిల్ మీద తీసుకుంటున్నానండి. మీకు పాసిబిలిటీ ఉంటే బేకింగ్ పేపర్ మీదైనా సరే వేసుకోవచ్చు. లేదు అనిపిస్తే ప్లేట్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకుని దాని మీదకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఇంకొక పేపర్ వేసుకుని అప్పుడు మనం ఇంకా ప్రెస్ చేసుకుంటా ఉంటే మంచిగా పలుచటి లేయర్లో అయితే మనకి ఈ చిక్కీ చక్కగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ చేసుకోవడానికి ఇది వచ్చి ఒక మంచి టెక్నిక్ అండి. సో అంతా ఒక్క చోటే వండుకోకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటా ఉంటే చాలా ఈజీగా పలుచగా అయితే చిక్కీ ఫామ్ అయిపోతుంది. సో ఈ విధంగా ప్రెస్ చేస్తూ నేను మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా దాని పైన ఉన్న పేపర్ని మొత్తాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇట్లా వేడిగా ఉన్నప్పుడే చిక్కీని కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో దీన్ని కట్ చేసుకుంటా ఉంటే మంచిగా చిక్కీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీన్ని కాసేపు చల్లారి పెట్టుకున్న తర్వాత ఇట్లా విడివిడిగా పీసెస్గా తీసుకోవచ్చు. ఫైనల్ గా మనం వెయిట్ చేస్తున్న ఈ మల్టీనట్స్ చిక్కీ రెడీ అయిపోయింది. చూసే కదా, చాలా సింపుల్ గానే మన ఇంట్లోనే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చిక్కీని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. రోజుకి ఒక ముక్కైనా కంపల్సరీగా తినండి, పిల్లలు పెద్దలని తేడా లేకుండా. ఇంకా ఆరోగ్యం మన ఇంట్లోనే. ఆరోగ్యం మహాభాగ్యం అని ఊరికనే అనలేదండి. ఈ రోజుల్లో అన్నిటికన్నా విలువైంది ఆరోగ్యం. అందుకని అంత హెల్దీగా ఉండాలంటే కంపల్సరీగా ఇలాంటి చాలా హెల్దీ ఫుడ్స్ మనం రెగ్యులర్ గా తీసుకోవాలి. ఈ మల్టీనట్స్ చిక్కీ వల్ల మనకి వెయిట్ లాస్ కూడా చాలా సపోర్ట్ అవుతుందండి. ఇక్కడ ఓన్లీ మనం బెల్లంనే యూజ్ చేసాం కాబట్టి కంపల్సరీగా వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళు ఈ చిక్కీని తినొచ్చు. ఇందులో మనం ఎటువంటి షుగర్ని యూజ్ చేయలేదు. ఎక్కువగా ఆడపిల్లలకి కంపల్సరీగా పెట్టండి. ఆడపిల్లల ఎముకలు చాలా స్ట్రాంగ్ గా అవుతాయి. టీనేజ్ లో ఉన్న పిల్లలకైతే మరి ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఫైనల్ గా మల్టీనట్స్ చిక్కీ రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. కంపల్సరీ రోజుకైనా ఒక ముక్క తీసుకోండి. ఇంత మంచి రెసిపీ చూపించిన మా ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.